మాట్లాడారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి భారత్కు అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని వెల్లడించారు. ఈ ఉగ్రదాడిని పిరికివంద చర్యగా అభివర్ణించిన ఆయన బాధితులకు న్యాయం అందాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే పుతిన్తో మాట్లాడిన మోదీ రష్యా 80 విక్టరీ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదిలో జరగబోయే వార్షిక సదస్సుకు రావాలని పుతిన్ను ఆహ్వానించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి భారత్కు అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని వెల్లడించారు. ఈ ఉగ్రదాడిని పిరికివంద చర్యగా అభివర్ణించిన ఆయన బాధితులకు న్యాయం అందాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే పుతిన్తో మాట్లాడిన మోదీ రష్యా 80వ విక్టరీ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదిలో జరగబోయే వార్షిక సదస్సుకు రావాలని పుతిన్ను ఆహ్వానించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. మౌనిక, భారత రష్యా సంబంధాల్లో కొత్త అధ్యాయం అనేది కూడా మొదలుగా అవుతోంది. అయితే పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో కీలక పరిణామాలంటూ కూడా చోటు చేసుకోబోతున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సమయంలో వ్లాదిమిర్ పుతిన్ నేరుగా మోడీతోటి మాట్లాడడం అనేది చాలా కీలక పరిణామం అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు రెండు దళాల ధోరణితోటి తీవ్రవాదంపై అనుసరించే విధానంలో తటపటాయిస్తున్న నేపథ్యంలో పుతిన్ భారతదేశానికి ఫోన్ చేయడం, భారత ప్రధానికి ఫోన్ చేయడం, అన్కండిషనల్ సపోర్ట్ అనేది కూడా ఇవ్వడం అనేది చాలా కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయి మద్దతు లేకుండానే ఇటు చైనా, అదేవిధంగా టర్కీ, అజర్బైజాన్ 3 కంట్రీస్ కూడా తమకు మద్దతు ఇచ్చాయి. వాటి మద్దతు ఉందని చెప్పేసి పాకిస్తాన్ జబ్బలు జరుచుకుంటున్న పరిస్థితుల్లో ఈరోజు పుతిన్ కాల్ చేయడం అనేది చాలా కీలకమైన పరిణామం అని చెప్పొచ్చు. ఈ నెల 9వ తారీఖున రష్యా రాజధాని మాస్కోలో రష్యాకు సంబంధించిన విక్టరీ పెరేడ్ అనేది ఉంది. ఆ విక్టరీ పెరేడ్కు వివిధ దేశాలకు సంబంధించిన కీలక నేతలు హాజరవుతున్నారు. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సింది. కానీ ప్రస్తుతం భారత పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన సమావేశానికి హాజరు కాలేను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను సమావేశానికి పంపాలని చెప్పేసి అనుకున్నప్పటికీ ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన కూడా ఈ సమావేశానికి వెళ్ళడం లేదని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సమావేశానికి అంటే ఈ వేడుకలకు రాకపోతున్నందుకు పుతిన్కు పుతిన్ రాలేకపోతున్నానన్న విషయాన్ని వ్లాదిమిర్ పుతిన్కు తెలియజేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా చాలా
కీలకమైన అంశాలపై చర్చ అనేది కూడా జరిగింది. సో ముఖ్యంగా ఈ గత నెల 22వ తారీఖున పహల్గాంలో జరిగిన దాడి ఘటన ఏదైతే ఉందో దాన్ని వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోడీతో సంభాషణ చేస్తున్న సందర్భంగా ఖండించడం కూడా జరిగింది. సో ఈ దాడిలో అమాయకులైన వాళ్ళు చనిపోయారు, వాళ్ళందరికీ కూడా నా ప్రకట సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పేసి పుతిన్ మోడీతోటి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం, అంటే ఏ స్థాయికైనా వెళ్ళి భారతదేశానికి అవసరమైన అన్ని రకాల మద్దతు ఇస్తాం. ముఖ్యంగా అనాది కాలంగా కూడా భారతదేశానికి రష్యా అనేది నమ్మదగ్గ పార్ట్నర్గా కూడా వస్తూ ఉంది. ఎందుకంటే గతంలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో కానీ చైనాతో జరిగిన యుద్ధంలో కానీ భారతదేశానికి కావాల్సిన పూర్తి రక్షణ సహకారం, ఆయుధ సహకారాన్ని కూడా రష్యా కూడా అందించింది. సో ఈ నేపథ్యంలో ఇటు రష్యాతోటి సత్సంబంధాలను కొనసాగించడం అనేది ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్కు కొంత నచ్చడం లేదు. ఉక్రెయిన్ రష్యా పరిణామాల నేపథ్యంలో భారత్ రష్యా వైపు నిలబడ్డాన్ని కూడా వాళ్ళు సమర్థించుకోలేకపోతున్నారు. సో ఈ నేపథ్యంలో పుతిన్ మోడీ మధ్య సంభాషణ అనేది చాలా కీలకమైన పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దాడి చేసిన వాళ్ళను, వాళ్ళకు మద్దతు ఇచ్చిన వాళ్ళను చట్టం ముందు నిలబెట్టాలన్న ఆకాంక్షను కూడా పుతిన్ వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఇద్దరు నాయకులు కూడా భారతదేశం రష్యా మధ్య స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది అనాది కాలంగా రష్యాతోటి కొనసాగుతూ వస్తుంది. భాగస్వామ్యం అనేది 2010లో అధికారికంగా ఏర్పడడం కూడా జరిగింది. సో ఇది సైనిక, రాజకీయ మరియు ఉగ్రవాదం ఇటువంటి ఉమ్మడి లక్ష్యాలపై ఆధారపడి ఉంది. అంటే రెండు దేశానికి సంబంధించి సైనిక, రాజకీయ, ఉగ్రవాదం ఈ మూడుకి సంబంధించిన అంశాలలో కూడా ఏ దేశానికి ఇబ్బందులు ఎదురైనా కూడా మరొక దేశం సహాయం చేసుకోవాలనేది కూడా ఆ ఒప్పందం యొక్క సారాంశం. ఈ మేరకు భారతదేశానికి మద్దతు ఇచ్చేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన యొక్క మద్దతును ప్రకటించడం కూడా జరిగింది. పుతిన్కు మోడీ 80వ విక్టరీ డే శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. సో మొత్తం మీద కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీలోని నాజీ నియంత్రణపై విజయం సాధించినందుకు ఈ విక్టరీ డే పెరేడ్ను రష్యా జరుపుకుంటుందని జరుగుతోంది. సో అదేవిధంగా 2025 అంటే ఈ సంవత్సరం భారతదేశంలో జరిగే రష్యా ఇండియా శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ను మోడీ ఆహ్వానించడం కూడా జరిగింది. మోడీ ఆహ్వానానికి పుతిన్ ఓకే చెప్పారు. అంటే ఈ సంవత్సరంలో భారతదేశంలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ భారతదేశానికి రావడం కూడా జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా వార్ నెలకొన్న నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనలన్నింటినీ చాలా తక్కువగా నిర్వహిస్తారు. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఇండియాకి రావడం అనేది కూడా ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకుంది. సో ఈ సంభాషణ అనేది మొత్తం మీద కూడా రెండు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక సంబంధాలను బలపరిచే విధంగా ఉందని చెప్పేసి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన అనేది కూడా విడుదల చేయడం కూడా జరిగింది. మొత్తం మీద కూడా 2015 నుంచి పాశ్చాత్య దేశాలకు సంబంధించిన నాయకులు విక్టరీ డే పెరేడ్ వేడుకలను బహిష్కరిస్తూ వస్తున్నారు. కానీ భారతదేశం మాత్రం రష్యాతోటి సత్సంబంధాలంటే కూడా కొనసాగుతోంది. అయితే ఇక్కడ ఒక కీలకమైన పరిణామం జరుగుతుంది. ఎందుకంటే ఈ విక్టరీ డే పెరేడ్ వేడుకలకు చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ హాజరవుతున్నారు కాబట్టి ముఖ్యంగా చైనాను కట్టడి చేయాలనేది కూడా భారతదేశం యొక్క వ్యూహం. అంటే పాకిస్తాన్తో కనుక సైనిక సంఘర్షణ అనేది కనుక జరిగితే చైనా పాకిస్తాన్కి ఎటువంటి సహాయ సహకారాలు అనేది అందించకుండా ఉండేందుకు చైనా యొక్క ప్రయోజనాలను భారతదేశం కాపాడే విధంగా రష్యా మీడియేషన్ వర్తించి చైనాను ఐసోలేషన్ చేసే అవకాశాలు కూడా కనపడతాయి. ముఖ్యంగా అమెరికాతో నెలకొన్న ట్రేడ్ ఫేర్ వార్ నేపథ్యంలో ఇటు చైనా, భారతదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే విధంగా రష్యా మీడియేషన్ చేయొచ్చు. ముఖ్యంగా ఏషియాలో 3 బిగ్గెస్ట్ పవర్స్ అంటే ప్రపంచంలోనే 3 బిగ్గెస్ట్ పవర్స్ ఉన్న కంట్రీస్ కనుక ఏకమైతే మాత్రం పాశ్చాత్య దేశాలకు ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకు ఇబ్బంది కలిగే పరిణామం. కాబట్టి భారతదేశం కనుక ఒకవేళ సైనిక చేపడితే మాత్రం ఇటు యూరోపియన్ కంట్రీస్, అమెరికా అన్కండిషనల్గా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రపంచ రాజకీయ పరిణామాల్లో కొత్త అధ్యాయం అనేది, కొత్త పరిణామాలంటే కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంటే విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేద్దామన్న జింగ్పింగ్ పుతిన్ యొక్క విన్నపాన్ని భారతదేశం మన్నించే అవకాశం కూడా ఉంది. ఈ 3 దేశాలు కనుక కలిస్తే మాత్రం వెస్టర్న్ కంట్రీస్కు ముఖ్యంగా వెస్టర్న్ పవర్కు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఫారిన్ కంట్రీస్ ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలు, అదేవిధంగా అమెరికా ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారతదేశానికి ఎంతవరకు అండగా నిలబడతాయి, ఎంతవరకు సహాయం చేస్తాయి అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.